హే అస్సలాముఅలైకుం ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కొబ్బరి పచ్చడి చూసేద్దామా. ముందుగా స్టవ్ వెలిగించేసేసి ఒక పాన్ పెట్టేసి అందులో మనం పచ్చి కొబ్బరి వేసేసి కలపాలి. ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి కలుపుకుందాం. మంచిగా కొబ్బరి బ్రౌనిష్ అయ్యే వరకు మనం కలుపుకుందాం. ఇందులోనే మనం హాఫ్ కప్ ఆఫ్ పల్లీలు వేసేసి కలిపేసుకుందాం. అవి రెండు మంచిగా బ్రౌనిష్ అయ్యే వరకు మనం కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోనే మనం 10 నుంచి 15 వరకు ఎండుమిర్చి తీసుకొని కలిపేసుకుందాం. ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి కలిపేద్దాం. కొంచెం కరివేపాకు వేసేసి కలిపేద్దాం. చూసారా ఎంత రోస్ట్ అయినాయో మంచిగా. ఇప్పుడు మనం ఇది మిక్సీ జార్లోకి తీసేద్దాం. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం. కొన్ని వాటర్ వేసేసి మళ్ళీ పట్టిద్దాం. ఇప్పుడు మనం పోపు కోసం మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని అందులోనే మనం పోపు దినుసులు వేసుకుందాం. ఒక 2 ఎండుమిర్చి వేసేసుకొని కలుపుకుందాం. కొంచెం కరివేపాకు వేసేసి మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసేసి కలిపేద్దాం. ఇప్పుడు ఇది మనం ఇడ్లీలో తినేద్దామా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.